ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం ఇప్పుడు కర్నూలు జిల్లా కల్లూరు మండలం చెట్లమలాపురం గ్రామం అయితే ఉన్నాము. నిన్న ఈ గ్రామంలో అత్యంత హృదయ విదారకమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న గువ్వల రామ్ చరణ్ అనే విద్యార్థి అకస్మాత్తుగా తన తండ్రి గువ్వల నాగశేషులను అయితే కోల్పోవడం జరిగింది. తండ్రి మృతిని జీర్ణించుకొని ఆ పిల్లోడు అత్యంత బాధాకరమైన సంఘటనలో కూడా అతను ధైర్యం తెచ్చుకొని అతను పరీక్షకైతే హాజరయ్యి తర్వాత తండ్రి అంత్యక్రియలో పాల్గొనడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి అతని పరిస్థితి ఏందో కనుక్కునే ప్రయత్నం అయితే సుమన్ టీవీ చేస్తుంది. ప్రస్తుతం మనం అయితే గువ్వల రామ్ చరణ్ ఇంటి వద్ద ఉన్నాం. ఇప్పుడు ఆ అబ్బాయిని అడిగి పరిస్థితి ఏదో కనుక్కుందాం. మీ నాన్నగారు ఏం చేస్తారు? వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు ఆయన మీ ఇంటికి ఆధారం? ఆయన సార్. ఇంకా మీ ఇంట్లో ఎవరు పని చేసేవాళ్ళు ఎవరు లేరు? చేస్తాం సార్. 10వ తరగతి పరీక్షలు నిన్న మీ నాన్న చనిపోయినా కూడా నువ్వు అలాగే వెళ్ళి రాసావు. ధైర్యం అంటే నీకు చదువుల పట్ల బాగా శ్రద్ధ ఉందా? ఉంది సార్. భవిష్యత్తులో నువ్వేం చదవాలనుకుంటున్నావు? బైపీసీ బాగా చదువుకొని మా కుటుంబాన్ని పోషించాలి. నేను ఇంకా ఇంటికి పెద్ద దిక్కు. మా నాన్న లేడు కాబట్టి ఇంకా మొత్తం నేనే చూసుకోవాలి. నీకు అంటే ఇంతమంది మీరు? ముగ్గురం, ఇద్దరు అక్కలు, నేను లాస్ట్. నువ్వు చిన్న అబ్బాయి, ఇద్దరు అక్కలు. పెళ్ళిళ్ళు అయినా మీ అక్కలకు? ఒక అక్కకి పెళ్ళి అయింది, ఇంకొక పెళ్ళి కాలేదు. అంటే ఇప్పుడు మొత్తం బాధ్యత నీ మీదే పడింది. ప్రస్తుతం అయితే వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. వాళ్ళ అమ్మగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీ పేరమ్మా? మహేశ్వర్ సార్. మీ ఆయన వ్యవసాయం చేస్తామని చెప్పేవాళ్ళు. అంటే జీవనాధారం ఇంకా తర్వాత మీరేనమ్మా? మేమే సార్. నేను అంటే ఇప్పుడు మీ అబ్బాయిని తర్వాత చదివిస్తారా లేకుంటే మళ్ళీ అతన్ని కూడా ఏమైనా పనికి పెడతారా? చదివిస్తాను సార్. పెద్ద లేడు కదా, చదివేమో శక్తి ఉంటే చదివిస్తాం, లేకుంటే లేదు. ఇంకో పాప పెళ్ళి అయ్యే పాప ఉంది. అంటే ఈ బాబు బాగా చదువుతాడమ్మా? అంటే చదువు పట్ల బాగా శ్రద్ధ ఉంది అబ్బాయికి? ఉంది సార్. మా నాన్న ఇన్ని రోజులు ఉన్నంత వరకు మేము బాగానే ఉన్నాము. కానీ మా నాన్న మొన్న చనిపోయారు. ఆయాసంతో చాలా ఎక్కువైపోయి చనిపోయారు. ఇన్నాళ్ళు మా నాన్న మమ్మల్ని చూసుకున్నాడు. ఇకపై మా అమ్మ పైన మేము ఆధారపడాలి. మాకు ఒక తమ్ముడు ఉన్నాడు, మా చెల్లెలి ఉంది. వాడు బాగా చదువుతూనే మా నాన్న పబ్లిక్ ఎగ్జామ్లోనే మా నాన్న చనిపోయాడు. మా నాన్న శవాన్ని అలా ఇంటి ముందు పెట్టుకొని కూడా వాడు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు. పెళ్లి కావాల్సిన మా చెల్లెలి కూడా ఉంది. నెక్స్ట్ మంత్లో పెళ్లి పెట్టుకోవాలని అనుకున్నాము. కానీ మా నాన్న ఇంతలోనే ఇలా జరిగిపోయింది. మాకు మీరే ఏదైనా సహాయం చేయాలి మాకు. ఇది ఇక్కడ పరిస్థితి. అయితే అబ్బాయికి అయితే చదువు పట్ల చాలా శ్రద్ధ ఉంది. అకస్మాత్తుగా తండ్రిని కోల్పోయినా కూడా ధైర్యం కోల్పోకుండా పరీక్షలకైతే హాజరయ్యాడు. ముఖ్యంగా పరీక్షలు కూడా అన్ని హాజరవుతా అన్నాడు. బైపీసీ తీసుకొని డాక్టర్ కావాలని అతని లక్ష్యంగా ఉందని చెప్పాడు. సో ఈ అబ్బాయికి ప్రభుత్వం నుంచి కానీ ఏదైనా సహాయం చేయాలని కూడా సుమన్ టీవీ తరఫున మేము కోరుకుంటున్నాం. కెమెరామెన్ శేఖర్తో కిషోర్, సుమన్ టీవీ.